హాయ్ అండి, అందరూ నమస్కారం. సాఫ్ట్ సొల్యూషన్స్ బ్రో దివాకర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా లాస్ట్ ఎపిసోడ్ విశ్వవ్యాప్తంగా ఎంతో రేటింగ్ వచ్చింది, దగ్గర 50 వచ్చింది. దీనికి బుల్లితెర షేక్ అయిపోతుంది. ఇలాగే మన రేటింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడికో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కూడా ఒక విచిత్రమైన సంఘటన నా స్టూడియోకి నా దగ్గరకు వచ్చింది. దానికి సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నానో ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. యాక్చువల్గా విశ్వాసం గల జీవి కుక్క. ఆ కుక్క అసూయ పడేలాగా విశ్వాసం చూపిస్తూ తన యజమాని కోసం అహర్నిశలు కష్టపడుతూ రక్తాన్ని చెమటని చిందించి తన యజమాని శ్రేయస్సే కోరుకున్నటువంటి బొంగు సత్యనారాయణ అలియాస్ బొంగు సత్తి, మంచి పనోడుగా పేరు తెచ్చుకున్నటువంటి మా బొంగు సత్తి నీ ఒక యజమాని, తన నమ్ముకున్న యజమాని ఒక చీటర్గా, ఒక నీచుడిగా ముద్ర వేసి గంటేస్తే కుయ్యో మొర్రో అంటూ నా డోర్ టక్కా టక్కా తట్టాడు. నేను డోర్ తీసి కూర్చోబెట్టాను ఇక్కడ. తన ప్రాబ్లం ఏంటి, తనకెందుకు ఈ దుస్థితి వచ్చింది తెలుసుకుందాం. ఇటువంటి సమస్యలు సభ్య సమాజంలో చాలా ఉన్నాయి, వస్తున్నాయి. అన్నిటినీ సొల్యూషన్ నేను చెప్తాను, కంగారు పడద్దు. ఇంతకీ మన వాడికి జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకుందాం. సతీ, నీ ప్రాబ్లం ఏంటి? దండలయ్యా, మీరేంటి అనుకున్నంత నా ప్రాబ్లం చెప్పేతనయ్యా. చెప్పు. మీరేమో ఈ కుర్చీలో కూర్చుని పెట్టిస్తున్నారు, ఇదేమో మెత్తగా ఉంది, ఇందాక నుంచి కాలు తొట్టుకున్నట్టు ఉన్నాయి. ఇలా కూర్చోవచ్చా, ఇలా కూర్చోవచ్చా? ఏమండి ఎందుకు కూడదు అంటే నువ్వు లూజ్ నెక్ వేసుకున్నావు, నేనా నీ ఎదురుగా ఉన్నాను, కెమెరాలో ఎదురుగా ఉన్నా, చాలా ఇబ్బందిగా ఉంది. అలా కూర్చోకూడదు. నువ్వు ప్యాంట్ వేసుకుని వచ్చుంటే కూర్చోబెట్టేవాడిని. ఈ పద్ధతిలో కూర్చోవడం నాకు శ్రేయస్కరం కాదు, ఆడియన్స్ కూడా బాగోదు. కాబట్టి నువ్వు మామూలు కూర్చో. అన్నయ్య బొంగు సతీ, అసలు ప్రాబ్లం ఏంటి? కేజీ బంగాళదుంపలు సార్, 2 కేజీలు వంకాయలు సార్, 4 కేజీలు టమాటా పళ్ళు సార్, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు సార్. ఓకే. ఇప్పుడు సేమ్ ప్యాంట్ల ముందు కదా సార్, అవి ఒక 2 కేజీలు సార్. ఓకే. మొక్కజొన్న ఉంది కదా సార్, అవి ఒక 6 మొక్కజొన్న పొట్టలు సార్. ఓకే సార్, ఇవన్నీ 100 రూపాయలు తేవాలంటే ఎలా తెస్తారు సార్? కుదరదు కదా. ఇదే మాట మా ఓనర్ చెప్తే వెండే ఇవన్నీ 100 రూపాయలు తీసుకురమ్మన్నాడు. తిరిగి 100 రూపాయలు తీసుకురాగా నా జోబులో 200 తీసి మా ఓనర్ జోబులో పెట్టాల్సి వస్తుంది సార్ ప్రతిసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు. నాకు తెలియక అడుగుతాను, నీకు మీ ఓనర్ గురించి ప్రాబ్లం ఏంటంటే 100 రూపాయలకి బెండకాయలు, మొక్కజొన్న పొత్తు, ములక్కాడ, చింతపండు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సార్ ఎందుకు సార్ గాబరా అయిపోతారు? ఆవేశమే చెప్పడానికి వస్తాను, మీరు మధ్యలో మళ్ళీ ప్రశ్న అడిగేస్తున్నారు. ఓకే, ఆ విషయం చెప్తున్నావు. ఓకే, ఇవన్నీ కలిపి 300 అవుతాయి. అవును సార్. నువ్వు మీ ఓనర్ 100 రూపాయలు ఇస్తాడు. అవును సార్. నువ్వు తీసుకొస్తావు. అవును సార్. తీసుకొచ్చి ఓనర్కి ఇస్తాను సార్. ఓకే, ఓనర్ ఇచ్చింది 100 రూపాయలే కదా. అదే కదా సార్, 100 రూపాయలు తీసుకురమ్మంటారు, లేదా పనిలో తీసేస్తాను అంటాడు. ఓకే, ఇంకా నా జోబులో డబ్బులు తీసిన ఎగస్ట్రా కొనుక్కొని ఇంటికి ప్రతిసారి ఇస్తాను సార్. 200 రూపాయలు ఎగస్ట్రా ఇస్తాను. అవును సార్. అంటే మీ ఓనర్కి అప్పు ఇస్తున్నావు. అవును సార్. ఓకే, నాకు తెలియక అడుగుతాను, మీ ఓనర్కి నువ్వు జీతం ఇస్తావా, నీకు మీ ఓనర్ జీతం ఇస్తాడా? తప్పమండి సార్, మా ఓనర్ విషయంలో చాలా మంచివాడు సార్. ఇప్పుడు 1వ తారీఖున జీతం పడుతుంది కదా సార్ అందరికి పడుతుంది. కానీ మా ఓనర్ మాత్రం 31వ తారీఖున రాత్రి 1 గంటకి డబ్బులు వేసేస్తారు సార్. పొరపాటున ఆ సెల్ ఫోన్లో వేస్తారు కదా సార్, ఆ నెట్ కానీ పని చేయలేదు అనుకోండి, ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు సార్. ఓహో, మరి ఆ నెలలో 31 కాకుండా 30 రోజులు ఉన్నాయనుకో, అప్పుడు ఇలా సార్ మీరు కోట్ వేసుకుని బాగా కవర్ చేస్తాను, మీరు తెలివైన అనుకోను, కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయమే సార్. నువ్వు ఓవర్గా ఆలోచించుకుంటా నేను అడిగిన దానికి సమాధానం. అదే సార్, 30వ తారీఖున ఒకలో పడింది అనుకోండి, ఆ 30వ తారీఖు రాత్రి మళ్ళీ సేమ్ అలాగే డబ్బులు పంపిస్తారు. అంతేగాని అంటే 31 వరకు ఆగడం, 30వ తారీఖున ఇస్తాడు. అవును సార్, అదే చెప్తాను సార్. ఓకే, అది సరే. ఇంతకీ మీ ఓనర్కి నీకు ఎక్కడ చెడింది సార్? ఏ మాటగా మాట చెప్పుకోలు కానీ మా ఓనర్ గొప్ప మంచోడు సార్. అవునా? ఇప్పుడు సిగరెట్లు బాగా అలవాటు ఉంది సార్, స్మోకింగ్. ఇప్పుడు సిగరెట్ డొక్కి ఎంత ఉంటుందండి?
ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే నాకు స్మోకింగ్ అంటే చాలా ఇష్టం ఉండదు అసలు. ఐ హేట్ స్మోకింగ్. ఏంటి మాట్లాడతారు సార్, నాకు కూడా అలవాటు లేదు సార్. కానీ సిగరెట్ పెట్టి రేటు 200 నాకు తెలుసు కదా. 200 రూపాయలు. ఓకే. అయితే మా ఓనర్ సార్ సిగరెట్ పెట్టి కొనమని 500 రూపాయలు ఇస్తారు సార్. సిగరెట్ పెట్టి ఎంత? 200 రూపాయలు సార్. ఓకే. కానీ మా ఓనర్ ఎంత మంచోడంటే ఆ మిగిలిన చిల్లర తీసుకోడు సార్, నాకే ఉంచుకోమంటాడు. అంటే పెట్టి మీద 300 మిగిలి చేసావు. ఎందుకు మీ ఓనర్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుతాడు? దగ్గర ఒక 5 పెట్లు కాలుతాడు సార్. అంటే 5 2500 అంటే పెట్టి మీద 300, 1500 మిగులుతుందా? నాకు తెలియకడతాను మీ ఓనర్ పెచ్చోడా. ఒక్కొక్కటి తెచ్చుపించుకునే బదులు 2500 వచ్చి ఒకేసారి తీసుకురమ్మన్నా అనుకో, మీ ఓనర్ 1500 మిగులుతాయి కదా సార్. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఓనర్ అసలు పెట్టి వెనక్కి రేటే చూడండి సార్. ఎందుకు తీయడు? చూడండి సార్, అంతేనే. ఎందుకు తిప్పి చూడవు? అదే సార్, ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే తిప్పుడు. ఎందుకు ఇష్టం ఉండదు? అదే సార్, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటుంది కదా. అవును. అందుకని అది చూస్తే భయం వేసి సిగరెట్ కాల్చకూడదనే భయంతోనే వెనక్కి తిప్పి చూడండి సార్. ఓహో, నిజం తెలుసుకోవడం ఇష్టంలోకి వెనక్కి తిప్పడం. అవును సార్. ఓకే, అది నీకు పండగ. ఎంతకాలం నుంచి చేస్తున్నావు మీ ఓనర్ దగ్గర? ఇది 10 సంవత్సరాలు బట్టి చేస్తాను సార్. 10 సంవత్సరాలు. రోజుకి ఎన్ని పెట్లు అన్నావు? 5 పెట్లు సార్. అంటే ఈ లెక్కన సిగరెట్ల మీద బాగా వెనకతలేసావు. అంటే ఇంత కాదు కానీ కొద్దిగా ఆయన ఇంటి ఎదురుగా ఎంత భూమి కొనుక్కోండి సార్. భూమి ఓన్లీ సిగరెట్ పెట్ల మీద. బాగానే అది సరే, కానీ నీ కమిషన్ ఓన్లీ సిగరెట్ల మీదనా, ఇంకా కాయగూరలు వాటి మీద ఏమైనా మిగిల్చుకుంటావా? అంత ఇంతకలే చెప్పాను కదా సార్. కాయగూరలు దగ్గరికి వచ్చారు కదా, ఏటో సార్ పిక్కులు సిద్ధంగా వచ్చినవి చాలా తక్కువ రేట్లో కొనాలని ఉద్దేశంతో 100 రూపాయలు ఎత్తాడు సార్. అదే అడుగుదాం అనుకున్నాను. మరి సిగరెట్లకి 500 ఇచ్చినాడు, కాయగూరలకు 100 ఇవ్వడం ఏంటి? చెప్పాను కదా సార్, అదేటో మరి ఆయనకి సహసిద్ధంగా వచ్చినవన్నీ ఫ్రీగా తీసుకోవాలని ఉద్దేశంతో వాటిని తక్కువ రేట్లోనే కొనాలని ఉద్దేశంతో 100 రూపాయలు నుంచి ఎక్కువ కొనాడు సార్. రోజుకు 100 రూపాయల? రోజుకి కాదు సార్, వారం 100. వారం కూడా తేడు, నెలకు తిప్పిస్తారు సార్. నెలకి 100 రూపాయలు కాయగూరలా? నాకు తెలియక అడుగుతాను, ఇవి నిజంగా తింటాడా లేకపోతే వంటగదిలో ఏలాడి తీసుకుని చూసుకుంటుంటాడా? కరెక్ట్గా చెప్పాను సార్. కాకపోతే ఏలాడి తీయడు, అదే ఫ్రిడ్జ్ లో ఎలా గుచ్చేసుకొని పెట్టి చూసుకుని వెళ్ళిపోతాడు సార్. సార్ ఇవన్నీ చేసిన మా ఓనర్ ఎందుకోసం నాకు మంచోడుగా అనిపిస్తాడు సార్. ఓకే, ఇంకా దేనికి ఖర్చు పెడతాడు మీ ఓనర్? కరెక్ట్గా అడిగినాడు సార్. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా సార్. భోజనం చేస్తే కరెక్ట్గా సార్ 1000 రూపాయలు అవుతాయి సార్. బయట నుంచి తెప్పించుకుంటారు సార్, నేను వెళ్తే తెస్తాను బయట నుంచి. ఎంత ఫుడ్ ఎంత? అంతే 1000 రూపాయలు అవుతుంది సార్. ఆయన నాకు ఇచ్చేది 2000 సార్. 2000 ఇస్తా అంటే 1000 మిగులుద్ది? అవును సార్. చిల్లర తీసుకోడు సార్, ఎందుకు చెప్పాను కదా. రాజుగారు, నా మీద ఈడి పనే బాగున్నట్టుంది. ఇవన్నీ వదిలేసి ఈడి కింద అసిస్టెంట్గా జాయిన్ అయిపోవడం బెస్ట్ సార్. మధ్యాహ్నం భోజనం దగ్గర అయిపోయిండ్రు, మరి రాత్రి తినే తిండి రాత్రి కూడా తింటాడా? అవును సార్. దానికి ఎంత ఖర్చు పెడతాడు? మళ్ళీ 2000 ఎత్తాడు సార్. ఓహో, 1000 రూపాయలు తిప్పేస్తాను సార్. అదే నేనే వెళ్ళి తెస్తాను సార్. ఒక్కసారి నాకు ఎప్పుడో కష్టం అనిపించినప్పుడు బయట వాళ్ళకి ఒక 500 రూపాయలు ఇచ్చి నేను తెప్పించేస్తాను సార్. ఏమండి, రోజుకి సిగరెట్ల మీద 300, దీని మీద 2000, 2300, దగ్గర నెలకి 75,000-80,000 పైన మిగులుతుంది. అమ్మో, మన మీద ఈడే బెటరు. నాకు డౌట్, బయట 2 పూట్ల బయట తింటున్నారు కదా, మరి కాయగూరలు నువ్వు ఖర్చు పెడుతున్నావు కదా, నీకేం పని ఉంటది? అసలు కాయగూరలు ఎందుకు తీసుకొస్తున్నావు? అందుకే కదా సార్ ఇందాక చెప్పాను, నెలకోసారి తెస్తాను నన్ను. ఆయన రోజు తెద్దారు కదా, అందుకే నెలకోసారి తెస్తాను. అప్పుడప్పుడు నేనే వండుకుందాను సార్, కొద్దిగా హెల్త్ పాడైపోద్దని. ఓకే, బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడవద్దని అప్పుడప్పుడు నువ్వు వండుకొని నువ్వు తింటావు సార్. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎక్కడ ఎన్నిసార్లు లాగినా మా ఓనర్ మంచోడే సార్. ఈ విధంగా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నప్పుడు మీ ఓనర్ మంచోడు కాక చెడ్డోడు ఇంకెందుకు అవుతాడు? అది సరే, కానీ ఇదేనా ఇంకేమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి?